సభ నుంచి సస్పెండ్ చేయటంపై కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానం ఇవ్వటం ప్రతిపక్షాల హక్కు అని, దాని ద్వారా ప్రశ్నించే హక్కు తమకుందని అన్నారు. స్పీకర్ చర్యపై ఏం మాట్లాడేందుకు లేదంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపులపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒకరోజు సభ నుండి సస్పెండ్ చేశారు స్పీకర్. దీని మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్పందన ఏంటో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ ముందు అనుకున్నారు ప్రశ్నోత్తరాల తర్వాతనే వాయిదా తీర్మానం ఇవ్వాలని, మీరు దాన్ని ఉల్లంఘించి ఈ విధంగా పోడియం చుట్టుముట్టడంతో సస్పెండ్ చేశారనుకుంటున్నారా, ఇంకేమైనా కారణం ఉందా? అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇవ్వటం అనేది ప్రతిపక్షాలకు ఉండేటటువంటి హక్కు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమన్నా మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అంశాల గురించి కానీ ప్రజలలో ఉన్నటువంటి ఏ సమస్యలనైనా అడ్జర్న్మెంట్ మోషన్ ద్వారా అడిగేటటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. అది ప్రతిరోజు కూడా అది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఆ అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇచ్చినప్పుడు స్పీకర్ యొక్క బాధ్యత ఏంటంటే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ యొక్క చర్చను చేపట్టరా చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంటుంది. ఆ దిశగా స్పీకర్ గారు ప్రయత్నమే చేయలేదు. మేము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు మరి స్పీకర్ గారు సావధానంగా ఈ అంశాన్ని ఈ ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మేము తప్పకుండా టేకప్ చేస్తాం, చర్చ చేద్దామనేటటువంటి మాట ఉంటే ఈరోజు మేము గొడవ చేసేవాళ్ళం కాదు కదా, మా సీట్లలోకి వచ్చి మేము కూర్చునేవాళ్ళం. దానికి సమాధానం చెప్పకుండా 2 నిమిషాల్లోనే మమ్మల్ని సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసి బయటికి పంపించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం నిరంకుశమైనటువంటి పాలనకే నిదర్శనం అని చెప్పి సందర్భంగా నిన్న నోట్ల రద్దు మీద జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ వెనకబడింది, మీ వాయిస్ సరిగ్గా వినిపించలేకపోయారు. దానికి కాంపెన్సేషన్ చేసుకోవడం కోసం ఈ రోజు సభని స్టాల్ చేయాలనుకున్నారు. సభను ఆపేసి కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించడం కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నారు అనేది హరీష్ రావు ఆరోపణ. హరీష్ రావుది నరం లేని నాలుక, అబద్ధాలు ఆడడంలో దిట్ట, మామని మించిన అల్లుడు అబద్ధాలు ఆడటంలో. ఈరోజు నిన్న చర్చకు సహకరించాం కాబట్టే సానుకూలంగా జరిగింది. అంటే మీరు తానా అంటే మేము తందాన అంటే మీకు సహకరించినట్టు, చర్చ బాగా జరిగినట్టు, మిమ్మల్ని మేము ప్రశ్నిస్తే మా రచ్చ చేసినట్టు. అంటే ఇది మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న చర్చ ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆ యొక్క అంశం పైన ఒక సానుకూలమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. ఈరోజు రాష్ట్రం మొత్తంగా కూడా ఈ నోట్ల రద్దుతో తీవ్రమైనటువంటి సంక్షోభంలో గ్రామీణ ప్రజలు ఉన్నారు. ఈరోజు రైతు కానీ, సామాన్య కూలీలు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ, రోడ్ల పైన బండ్ల మీద అమ్ముకునేటటువంటి వ్యాపారస్తులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఈరోజు వ్యవసాయం కూడా కూలీ పెట్టుకున్నటువంటి వారికి కూలీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. రోజు 2000 డ్రా చేస్తా ఉంటే సస్పెన్షన్ మీద గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంటేనే మమ్మల్ని తీసి బయటేసింది. అప్పుడు ఈ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ ఏం చేశారని హరీష్ రావు పచ్చి అబద్ధాలు హరీష్ రావు మాట్లాడుతున్నాడు. తెలంగాణ అంటేనే బయటికి వేస్తే హరీష్ రావు రికార్డ్స్ తీయమనండి. ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడిండు, ఎన్నిసార్లు వాళ్ళు సస్పెండ్ అయ్యిండ్రు, ఎప్పుడెప్పుడు సస్పెండ్ అయ్యిండు, రికార్డ్స్ అయితే ఉన్నాయి కదా. అబద్ధాలు ఆడడం మానేసాయి మిస్టర్ హరీష్ రావు, నీ అబద్ధాలు మానేయి, జూటా మాటలు చెప్పకు. తెలంగాణ ప్రజలకి తెలంగాణ సెంటిమెంట్ తోన మీరు మసిపూసేటటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలకు కళ్ళకు గంటలు కట్టి మీరు ఇంకా రాజ్యం వెళ్ళాలనుకుంటే ఇది సరైంది కాదు. మిమ్మల్ని బొంద పెట్టే టైం దగ్గరకు వచ్చింది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారు. మీరు చెప్పే అబద్ధాలకు, మీరు చేసే జూటా మాటలకు, మీరు చేస్తున్నటువంటి అవినీతి పనులకు, అవినీతిని ప్రోత్సహిస్తున్నట్ట మీరు ఈరోజు చేస్తున్నటువంటి అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం అంటే దేశాన్ని కోరుకుంటాడు మోదీ గారు అని చెప్పి ప్రశంసించినటువంటి ముఖ్యమంత్రి నువ్వే ఒక అవినీతి పరుడుగా ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని నీ పార్టీలో చేర్చుకోవడానికి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఈ రోజు అవినీతి రహిత సమాజాన్ని స్థాపించడానికంటే ఎవరి గురువింద సామెతలు ఎవరికి చెప్తా ఉన్నాను? స్పీకర్ చర్యను ఎలా చూస్తా ఉన్నారు మేడం మీరు? టీడీపీ అయితే అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్తా ఉంది. స్పీకర్ గారి చర్య పాపం ఏముంది? స్పీకర్ గారి గురించి మనం ఏం మాట్లాడడానికి కూడా లేదు. ముఖ్యమంత్రి గారు ఏదంటే మనకు తెలియంది ఏమున్నది పాపం స్పీకర్ గారిని మనం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో మన స్పీకర్ గారు చాలా ఖచ్చితంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు స్పీకర్లకు ఒక రోల్ మోడల్గా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అన్ని అసహాయత వ్యక్తం చేసే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వాతావరణాన్ని చూస్తుంటే. మరి ఈరోజు ఒక 2 నిమిషాల్లో మమ్మల్ని సభ్యులందరినీ బయటికి పడేస్తారంటే ముందే చెప్పింది. పోడే దగ్గరకు వస్తే 1 రోజు, 2 రోజుల పాటు వస్తే వారం రోజుల పాటు, 3 రోజులు కూడా వస్తే మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తా ఉన్నాండి. మళ్ళీ రేపు కూడా ఏదో ఒక సమస్య మీద చేసే అవకాశం ఉందా? ఈ రోజుతో ఆపేస్తారు? తప్పకుండా ప్రజా సమస్యల పైన మేము ప్రశ్నిస్తాం. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళు బయటికి వేస్తామని భయపడిస్తారా? మీరు సస్పెండ్ చేస్తామని భయపడిస్తారా? మీరెట్లా గెలిచి వచ్చిందో పబ్లిక్ లో ప్రజల నుంచి మేము అట్లే గెలిచి వచ్చినాం. ఆ ప్రజలకందరూ జవాబు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకు అప్పచెప్పిండ్రు. మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకు అధికారం ఇచ్చిండ్రు. చెప్పాల్సిన తప్పించుకోకుండా ఇదంటే భయం,
అధికార అహంకారంతోన దురహంకారంతోన మీరు భయపడించాలనుకుంటే ఇది భయపడరు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు మీ అహంకారం అర్థమైంది, మీ అబద్ధాలు అర్థమైనాయి, మీ దోపిడీ అర్థమైంది, మీ మాటలు అర్థమైనాయి. తప్పకుండా మిమ్మల్ని 2019 ఎలక్షన్లకు పోతే ఆ రోజు మీ సంగతి ఏందో చూస్తారు. మళ్ళీ 2019 తర్వాత మీరు ఈ రాష్ట్రంలోనే ఉంటారు, పారిపోయి వేరే రాష్ట్రంలోకి పోయేది లేదు. జాగ్రత్తగా ఉండాలని టీఆర్ఎస్ నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడనీయకుంటే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల మధ్యలోకి వెళ్తాం, ప్రజల మధ్యలోనే మిమ్మల్ని ఎండగడతామని చెప్పి జానారెడ్డి గారు కూడా ఇందాక అన్నారు, ఇక్కడికి వచ్చే కంటే ప్రజల్లోకి వెళ్ళడం ఎమ్మెల్యే అంటే ఈ సమావేశాలను మీరే సస్పెండ్ చేసుకొని మీరు జనంలోకి వెళ్ళే కార్యక్రమం తీసుకునే అవకాశం ఉందా? అంటే వాళ్ళు చేస్తున్నటువంటి తీరు, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళు సంకేతాలు ఇస్తున్నటువంటి తీరును చూస్తే అసెంబ్లీలో మీరు ప్రజా సమస్యల మీద మమ్మల్ని ఏమాత్రం ప్రశ్నించినా, మమ్మల్ని ఏదైతే విమర్శించినా మీరు ఈ హౌస్ లో ఉండరు, గంటి వేయబడతారని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికే సమాధానం మా సిఎల్పి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉంది. భయపెట్టి సస్పెన్షన్లతోటి ఏదో చేయాలనుకుంటే మాత్రం వినే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం, ఖచ్చితంగా సభను అడ్డుకొని తీరుతాం, సమాధానాలు రాబట్టి తీరుతామని డీకే అరుణ చెప్తున్నారు. కెమెరా సుపాల్తో కలిసి చంద్రశేఖర్.